ఇలాంటి సాడ్ సిచ్యువేషన్ మాకు వస్తుందని, అమ్మ లేకుండా మళ్ళీ దుబాయ్ తిరిగి వెళ్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు మమ్మీ తోడుగా వచ్చేవారు, కానీ ఈసారి ఒంటరిగా వెళ్లాల్సి వస్తుంది. ఇంకా రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా లోపలికి వెళ్ళగానే ఇంకా ఫుడ్ అయితే ఇచ్చారు. మనకి ఇలాంటివి పెద్దగా ఎక్కువగాని పక్కకైతే పెట్టేశాను. 1 hour లో ఇంకా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయిపోయాము. నా మనసులో ఇంకా ఎంత బాధ ఉందో నాకు మాత్రమే తెలుసు, కానీ ప్రతి నిమిషం మా హస్బెండ్ నాకు తోడుగా ఉండి నా మనసులో ఉన్న బాధను పోగొట్టడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఇంకా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో నిలోఫర్ లో ఒక మంచి టీ అయితే తాగాము, కొంచెం రిఫ్రెష్ అవుతుందని. నాకు ఫ్లైట్ ఎక్కితే చాలా హెడ్ఏక్ అలాగే ఇయర్ పెయిన్ అయితే వచ్చేస్తుంది. ఇండియాలో ఉన్నంతసేపు ప్రతిరోజు ఏదో ఒక టెంపుల్ తిరగడం వల్ల చాలా ప్రశాంతంగా అనిపించింది, కానీ దుబాయ్ వచ్చిన తర్వాత మా హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళిపోవడం, నేను ఇంట్లో ఉండడం నాకు చాలా లోన్లీగా అయితే అనిపిస్తుంది. చాలా మంది ఫ్లైట్ ఎక్కినప్పుడు ఇయర్ పెయిన్ తో బాధపడతారు కదా. ఈ రోజు నేను ఏడవకుండా ఉన్నానంటే దానికి ఇయర్ బడ్సే కారణం. ఇయర్ పెయిన్ వచ్చిన వాళ్ళు ఇలాంటి బడ్స్ అయితే యూజ్ చేయండి. ఇంకా 3 hours లో దుబాయ్ అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము సేఫ్ గాని.